హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి దాదాపుగా 2700 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మీకు లోకల్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక మామూలు టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా క్లర్క్స్, ట్రైనీ క్లర్క్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తం దేశవ్యాప్తంగా 2700 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. 2700 పోస్టులకి. సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 1 year ట్రైన్ బేస్డ్గా మనకి నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్ ఓరియంటెడ్లో రావడం జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 11th November 2025 రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1st December వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది. సో 20 days టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్. సో ఈ పోస్టులకు వచ్చేసి మీరు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో అది రాయడం వల్ల మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే మేజర్గా కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంటే ముందు మనకి ఏజ్ రిలేటెడ్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డ్యూరేషన్, ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి ట్రైనింగ్ వచ్చేసి 12 months డ్యూరేషన్ అనేది ఉంటుంది ఆన్ ది జాబ్ ట్రైనింగ్. సో ఇవి చాలా మంచి నోటిఫికేషన్ అండి, ఖచ్చితంగా అప్లై చేయండి. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ప్రధానంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ విషయానికి వస్తే 1st November 2025 అనేది మ్యాక్సిమం ఏజ్కి మినిమం ఏజ్కి కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉండడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి బేస్డ్ అపాన్ ది క్రైటీరియాని బట్టి 10 to 15 years మధ్యలో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓకే, ఇక పోస్టుల వివరాలకు వస్తే మొత్తం దేశం మొత్తం మీద 2700 పోస్టులు ఉండడం జరిగింది. 2700 పోస్టులు ఉన్నాయి. సో డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి, అదేవిధంగా మీకు రీజనల్ లాంగ్వేజ్లో స్కిల్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది కాబట్టి అప్లై చేయండి. ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్గా బ్యాంకింగ్ సెక్టార్లో రాణించాలనుకుంటున్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ మీకు లైవ్లో మీకు బేసిక్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు అంటే పర్మనెంట్ అయ్యే ముందే మీకు ఒక వాట్ ఈస్ ద బ్యాంకింగ్ సిస్టమ్, అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు ఒక కంప్లీట్ ఐడియా రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 38 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అదే మనకి తెలంగాణలో 159 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం దేశం మొత్తం మీద 2700 పోస్టులు. అంటే మీరు ఓన్లీ సార్ మేము బేసిక్గా తెలుగు రాష్ట్రాలకు ఎలిజిబిలిటీ అంటే కాదండి. మీకు ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. మహారాష్ట్రలో మరాఠీ, అదేవిధంగా తమిళనాడులో తమిళ్, ఈ లాంగ్వేజెస్ మీద కనుక గ్రిప్ ఉన్నట్లయితే మీరు ఆ స్టేట్స్లలో కూడా ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. మీరు ఏదైతే స్టేట్కి కావాలనుకుంటున్నారో ఆ స్టేట్లో కొన్ని స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఉర్దూ, అదేవిధంగా తెలుగు, మనకి ఆ విధంగా ఒక్కొక్క రీజనల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా. ఒక స్టేట్కి 2-3 లాంగ్వేజెస్లో కూడా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ ది రిక్వైర్మెంట్. అయితే ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాస్ట్కి ఫైనల్గా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్, జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 25 questions 25 marksకి ఉండడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద 25 questions 25 marks. కంప్యూటర్ నాలెడ్జ్ మీద 25 questions ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ మీద 25 questions ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా 100 questions మనకి 100 marks గాను
60 మినిట్స్ డ్యూరేషన్తోని మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్. మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్లో ఏంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఏదైతే లోకల్ లాంగ్వేజ్గా మీరు ప్రిఫర్ చేస్తున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్లో మీకు ఈ స్కిల్స్ అనేటివి ఉండాలి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో ఈ టెస్ట్ కనుక పాస్ అయిన వాళ్ళకి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ లెవెల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్తో కూడుకున్నటువంటిది. గుర్తుపెట్టుకోండి, 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్తో కూడుకున్నటువంటిది. సో కంపల్సరీగా అప్లై చేయండి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ సెక్టర్. ఓకే, T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో మీరు కంపల్సరీగా అప్లై చేయండి. అదేవిధంగా ఇలాంటి జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.